హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బియ్యపట్లు వస్తున్నాను. బియ్య పిండిలో ఒకరోజు ముందే చల్లబోసి నానబెట్టుకోవాలి. అందులో ఒక కొత్తిమీర, ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని నానబెట్టుకోవాలి. సో చట్నీకి అయితే పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు వేగిన తర్వాత అంటే చట్నీకి పచ్చిమిరపకాయలను, టమాటాలు అన్నీ ఆయిల్లో వేసి వేయించుతున్నాను. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నేను ఒక్కదాన్నే తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా మొబైల్ పట్టుకొని తీసుకుంటా నేనే చేస్తున్నాను అన్నమాట. అందుకే కొంచెం క్లారిటీగాను కనిపిస్తలేదు. ఒక చేత పట్టుకొని ఒక చేత చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అవైతే వేగిపోయినాయి. చట్నీ పెట్టిన వీడియో కూడా పెట్టలేదన్నమాట. సో మనం దోశల పెనం మీద ఆయిల్ అయితే ఇలా వేసుకొని దానిపైన సేమ్ మనం దోశలు ఎలాగైతే వేస్తామో అలాగైతే వేయాలి. చూపిస్తున్నాను కదా, అలానైతే వేయాలి. అంటే దోశలాగా కొంచెం మరీ పల్చగా రావన్నట్టు, కొంచెం ఇట్లా మందంగా వస్తాయి.